సుధాకర్, సుధీర్, చాంద్ని చౌదరి హీరోయిన్లుగా వరా ముళ్ళపూడి తెరకెక్కించిన చిత్రం కుందన బొమ్మ. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కుందన బొమ్మ చాంద్ని చౌదరితో ఇంటర్వ్యూ మీకోసం. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూయర్స్, నేను మీ చాంద్ని చౌదరి. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బట్ కైండ్ ఆఫ్ నాట్. బేసిక్లీ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ద ఎంటైర్ మూవీ రివాల్వ్స్ అరౌండ్ మై క్యారెక్టర్. సరదాగా సెమిస్టర్ హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని. మధురం అనే నా ఇండిపెండెంట్ ఫిల్మ్ చూసి నాకు కుందన బొమ్మలోని ఛాన్స్ ఇచ్చారు. మా పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే నా చదువు కంప్లీట్ అవ్వాలి, అందుకే చదువు అయ్యాకే నేను వచ్చాను ఇండస్ట్రీలోకి. కుందన బొమ్మ మూవీ 24 జూన్ రిలీజ్ అవుతుంది. మంచి తెలుగుతనం ఉన్న సినిమా, పల్లెటూరి బ్యాక్గ్రౌండ్లో తీస్తున్న సినిమా. ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. హాయ్ చాంద్ని చౌదరి, మీ గురించి చెప్పండి. నేను బేసిక్లీ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు సరదాగా సెమిస్టర్ హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని. ఏదో సరదాగా చేసేదాన్ని కానీ ఇలా ఆఫర్స్ వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. బట్ గాడ్స్ గ్రేస్ వచ్చింది అండ్ అలా మూవీస్లో ఎంటర్ అవ్వడం జరిగింది. మధురం అనే నా ఇండిపెండెంట్ ఫిల్మ్ చూసి నాకు కుందన బొమ్మలోని ఛాన్స్ ఇచ్చారు అనిల్ అండ్ వంశీ, మా ప్రొడ్యూసర్స్, అండ్ వరా ముళ్ళపూడి గారి దర్శకత్వంలో వస్తున్న కుందన బొమ్మ చాలా మంచి సినిమా. నాకు అయితే మంచి పర్ఫార్మెన్స్ ప్యాక్డ్ రోల్. సినిమాలోని అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ లో చూసే ఒక ఆపర్చునిటీ దొరికింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ మాకు చేస్తున్నప్పుడు మూవీ ఎంత ఆనందంగా చేసామో మీరు చూస్తున్నప్పుడు కూడా అంతే ఆనందంగా చూస్తారని కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీ ఎంటర్ అవుతూనే ఒక రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, వరా ముళ్ళపూడి గారు అలాంటి ఎంతో లెజెండరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవ్వడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎవ్రీ డే దట్ యూ టంబుల్ ఇన్ టు సమ్వన్ విత్ సచ్ టాలెంట్ అండ్ అంత ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోని అట్లీస్ట్ కలవడమే చాలు అనుకునే ఈ టైంలోని ఆపర్చునిటీ, వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరకడం ఐఎమ్ వెరీ 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 లక్కీ. రాఘవేంద్రరావు గారిని చూసి ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారా, లేక కథ నచ్చడం వల్ల ఓకే చేశారా? బేసిక్లీ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే అంత ఇంట్రెస్ట్గా నేను ఏంటి అసలు తెలుసుకోవాలనే ఒక తాపత్రయం ఎందుకు వచ్చిందంటే ఆ నేమ్స్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, ముళ్ళపూడి వరా గారు, వీళ్ళ ఒక అసోసియేషన్లోని అసలు ఆ ప్రాజెక్ట్ అందుకే అంత ఇంట్రెస్టింగ్గా నేను ఐ ట్రై టు గెట్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ అంతా చాలా బాగా జరిగింది. సో హియర్ ఐ యామ్ స్టాండింగ్ యాజ్ కుందన బొమ్మ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కుందన బొమ్మ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి? బేసిక్లీ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ద ఎంటైర్ మూవీ రివాల్వ్స్ అరౌండ్ మై క్యారెక్టర్. ఐ ప్లే సుచి అనే ఒక అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. బట్ ఇట్స్ ఆ క్యారెక్టర్లోని మీకు ఇమోషన్ కానీ, ఒక కోపం కానీ, ఒక మీకు అమ్మాయిలోని అన్ని కైండ్ ఆఫ్ షేడ్స్ కనిపి, ఒక ఇన్నసెన్స్, ఒక అమాయకత్వంతో కూడిన ఒక రోల్. బట్ అన్నీ ఉంటాయి. అంటే ఆ అమాయకత్వంతో వచ్చిన పొగరు, అమాయకత్వంతో వచ్చిన కోపాలు, అవన్నీ దాంతో మీకు చూస్తే ఆ అమ్మాయి మీద ఆ జాలి చిన్న అదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్. సో మూవీ అంతా నా చుట్టూతోనే తిరుగుతుంది అండ్ నాకు చాలా స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి. సో బేసిక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నాకు ఈ మూవీ ఒప్పుకోవడానికి. ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చా? ఇట్స్ నాట్ ఎ టిపికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మీకు ట్రైలర్స్ అది చూస్తే అనిపించింది. బట్ యా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బట్ కైండ్ ఆఫ్ నాట్. మీకు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది వై am I saying కైండ్ ఆఫ్ అండ్ కైండ్ ఆఫ్ నాట్ అని. ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ బోత్ వరల్డ్స్. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ తెలుగు అమ్మాయిలు కాకుండా వేరే భాషల నుంచి వస్తున్నారు. దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? నో మేబీ నాకు తెలిసి కొంచెం మేబీ పేరెంట్స్ ప్రెషర్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఐ డోంట్ నో. బేసిక్లీ నాకైతే ఎప్పుడు ది ఓన్లీ కన్సర్న్, మా పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే నా చదువు కంప్లీట్ అవ్వాలి, అందుకే చదువు అయ్యాకే నేను వచ్చాను ఇండస్ట్రీలోకి. చాలామంది ఎందుకు మరి తెలుగు అని తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీఆర్ ఈజియర్ టు వర్క్. మీరు చెప్పగానే మాకు అర్థం అవుద్ది, మీరు ఏమనుకుంటున్నారో మాకు అర్థం అవుద్ది. ఆ సిచ్యువేషన్లోని మీరు ఈ పదం చెప్పగానే అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో మాకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో వీఆర్ ఓన్లీ గోయింగ్ టు మేక్ ఇట్ ఈజియర్. ఇన్ఫ్యాక్ట్ కుందన బొమ్మ షూట్ చేస్తున్నప్పుడు మ్యాక్స్ 1-2 టేక్స్లో అయిపోయేది. అంతకంటే ఎక్కువ టేక్స్ మీరు ఎవరినైనా అడగండి, అంతకంటే ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకోలేదు. సో పైగా ఫుల్ తెలుగు టీమ్,
ఒక్కళ్ళు కూడా ట్రాన్స్లేషన్ అవసరం లేదు, ప్రాంప్టింగ్ అవసరం లేదు. సో ఇట్స్ ఈజియర్ టు వర్క్ విత్ నేటివ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళైతే ఇట్స్ ఈజియర్. సో ఐ రియలీ హోప్ తెలుగు అమ్మాయిలు ఇంకా ముందుకు వస్తారు, తెలుగు అమ్మాయిలు తీసుకుని ఎంకరేజ్ చేస్తారని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు అమ్మాయిలు రావడం లేదా, లేక డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ తెలుగు అమ్మాయి హీరోయిన్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదంటారా? నేనైతే వచ్చాను, నాకు బాగానే అప్రోచింగ్ ఉంది, బట్ ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో, నాకు కూడా తెలీదు, నేను ఎవరిని అడగలేదు, బట్ మేబీ అడుగుతానేమో నెక్స్ట్ టైం, చూద్దాం. ఈ మూవీ కోసం వరా గారు కూడా వేరే లాంగ్వేజ్ హీరోయిన్ అనుకున్నారట కదా? యాక్చువల్లీ వరా గారు ఫస్ట్ నన్నే తీసుకుందాం అనుకున్నారు, కాకపోతే ఆ టైంలోని నేను ఇంకా చదువుకుంటున్నాను, నాకు రావడం అవ్వలేదు. సో ఆ టైంలోని వేరే ఆప్షన్స్ కోసం చూసుకున్నారు. అదే టైంలో నాకు కొన్ని కమిట్మెంట్స్ అవి ఉండి, సో ఆఫ్టర్ దాట్ అరౌండ్ ఇంకా వాళ్ళందరూ అనుకున్న హీ డెంట్ లైక్ ఎనీవన్, ఎందుకంటే బేసిక్లీ he doesn't like prompting either, so ayana kuda he was little skeptical. So once I finished my studies adantha ayyaka I was like I'm ready to do anna. So that is when he's like mottham odlesi, he's like fine అని చెప్పి I was casted. షార్ట్ ఫిల్మ్ చేయడం వల్ల ఈ ఆఫర్ వచ్చింది, ఒకవేళ ఆఫర్ రాకపోయి ఉంటే ఇండస్ట్రీలోకి వచ్చేవారా? నో నేను యాక్చువల్లీ జీమాట్ ప్రిపేర్ అవుతున్నాను, ఎంబీఏ చేద్దామని, ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అయిపోతున్నా, థర్డ్ ఇయర్. ఆ టైంలో నాకు ఆఫర్స్ వచ్చాయి, బట్ సైమల్టేనియస్ నా ప్లాన్ ఇస్ టు గో స్టడీ, అండ్ ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లాన్. అది కైండ్ ఆఫ్ బ్రేక్ వచ్చింది ఇప్పుడు, బట్ ఈవెన్చువలీ ఐ వాంట్ టు ఫినిష్ మై స్టడీస్, ఐ వాంట్ టు డూ ఎంబీఏ అండ్ ఆల్ దట్. కపుల్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి నాకు, ఐ వాంట్ టు స్టడీ అని, సైకాలజీ అవన్నీ, ఐ వాంట్ టు డూ మాస్టర్స్ డిగ్రీస్ అండ్ ఆల్ దట్. సో ఈవెన్చువలీ ఐ విల్ గో దేర్, బట్ ఫర్ నౌ ఇట్స్ ఓకే, నాకు ఇష్టం, వస్తున్నాయి, చేద్దాం. అది బ్రహ్మోత్సవంలో స్పెషల్ రోల్ చేశారు, ఇకపై కూడా చేస్తారా? స్పెషల్ అపియరెన్స్ అని నేను సత్యరాజ్ అంటే మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ ఒక ఫ్రెండ్, తనికల భరణి బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మాయి కింద చేశాను. ఎందుకంటే ఆయన ఇంట్రొడక్షన్, యాక్చువల్లీ మహేష్ ఇంట్రొడక్షన్ ఒకటి, మహేష్ గారి ఇంట్రొడక్షన్ ఒకటి, నా సంగీత్లోని ఆయన ఇంట్రొడక్షన్ అవుతుంది. సో ఐ థాట్ ఇట్ వాజ్ డీసెంట్, ఐ మీన్ ఇట్స్ స్పెషల్ అపియరెన్స్ అంటే ఇలా వచ్చి వెళ్ళిపోవడమే కదా, అది సాంగ్ అంతా నా మీద బేస్ అయ్యి ఉంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అనుకున్నాను. ఇట్స్ గుడ్ టు అట్లీస్ట్ ఐ కెన్ యునో వర్క్ అండ్ మీట్ విత్, అంటే కొంచెం పెద్దవాళ్ళతోని కలిసి ఆపర్చునిటీ అది ఉంటుంది. ఇట్స్ గుడ్ ఎక్స్పోజర్ అని చెప్పి ఐ అగ్రీ టు ఇట్. ఇక నుంచి కంటిన్యూస్గా సినిమాలు చేస్తారనుకోవచ్చా? ఫర్ నౌ యా, ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్గా దిగాను. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ గోయింగ్ వెల్ ఐ విల్ కంటిన్యూ. కుందన బొమ్మ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? కుందన బొమ్మ ఎంతో ప్రేమగా చేసిన సినిమా. మేము చాలా ప్రతి యాక్టర్ చాలా ఆనెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడ ఐ మీన్ ప్రతి దాంట్లోని ఓకే గట్టెక్కేద్దాం అన్నట్టు ఎవరు చేయలేదు. అండ్ స్టోరీ కూడా మీరు చిన్నపిల్లలతోని స్టార్ట్ చేసి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూసి ఆనందిస్తారు. కామెడీ కూడా చాలా ప్యూర్ కామెడీ, ఎటువంటి వల్గారిటీ ఉండదు. ఎంతో మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే మంచి స్వీట్ ఫీల్ ఉంటుంది మీకు. మూవీ అయిపోయి కూడా మంచి నవ్వుతూనే బయటకు వస్తారు. ఐ కెన్ అష్యూర్ యూ దాట్. అండ్ ఆ సినిమా బేసిక్లీ ఒక మంచి పల్లెటూరి బ్యాక్గ్రౌండ్లోని ఫుల్ తెలుగుతనం ఓవర్ఫ్లో అవుతున్న ఒక బ్యూటిఫుల్ మూవీ. అండ్ ఇట్స్ అ వెరీ, అంటే కామెడీ కూడా చాలా బాగుంటుంది, అండ్ రొమాన్స్ అదంతా కూడా చాలా స్వీట్గా చూపించిన ఫిల్మ్. సో మాకైతే చాలా నచ్చింది. షూట్ చేసేటప్పుడు మేము చాలా ఆనందంగా షూట్ చేసాం. మీకు కూడా అంతే నచ్చుతుందని ఊహిస్తున్నాను. సో ప్లీజ్ తప్పకుండా June 24th వచ్చి మా కుందన బొమ్మ మూవీని చూసి మమ్మల్ని ప్లీజ్ బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. హీరోలు సుధాకర్ అండ్ సుధీర్ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. సుధీర్ అండ్ సుధాకర్ వాళ్ళిద్దరు దే ఆర్ ద 2 మేల్ లీడ్స్ ఇన్ ద ఫిల్మ్. బేసిక్గా సుధీర్ నాకు ముందు నుంచే తెలుసు, ఎందుకంటే హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. వీ యూస్ టు గో టు ద సేమ్ జిమ్ బేసిక్లీ. అలా తెలుసు నాకు సుధీర్. అప్పుడు నాకు సుధీర్ చెప్పాడు ఇలా ఈ ఫిల్మ్ గురించి అవుతుంది ఇది అది, లైక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా విన్నాను. బట్ అప్పటికి దే ఆల్రెడీ అప్రోచ్డ్ అస్ అంట. ఆ విషయం నాకు ఇంకా అంత క్లారిటీ లేదు. అండ్ సుధీర్ ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ యాక్టర్. ఎందుకంటే హీఈస్ వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్, బట్ ల్యాక్ ఆఫ్ ఛాన్సెస్ సో ఫార్ అంతే. హీఈస్ అండ్ ఆల్సో వెరీ కామ్, అంటే నోట్లో వెళ్ళి పెడితే కొరకలేని టైప్ అనమాట. చాలా సైలెంట్గా ఉంటాడు. ఏమనంటే అమ్మ ఓకే అమ్మ అనే టైప్ అనమాట. చాలా మంచివాడు.
ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఒకవేళ ఏదైనా ఎమోషనల్ సీన్లో నాది షార్ట్ తీసిన తన అవసరం లేకపోయినా అక్కడి నుంచి హీ యూస్ టు ట్రై నాకు కొంచెం అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు కరెక్ట్ రావడానికి తన ఎక్స్ప్రెషన్ అది వెనకాల నుంచి చాలా హెల్ప్ చేసేవాడు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. సుధాకర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, తను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని మొత్తం ప్రూవ్ చేసుకున్నాడు. అందరికీ తెలుసు తను ఎంత మంచి యాక్టర్ అన్నది. నేను దాన్ని ఒక రోజు ముందు కలిశాను, మూవీ రిలీజ్ అవుతున్న ఒక రోజు ముందు చూసి ఇలా హాయ్ అని చెప్పి ఇలా చూసి మళ్ళీ చూసి నువ్వు నాగరాజ్ కదా అన్నాను. సో అప్పుడు ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, అది పక్కన పెడితే ఈజ్ అ వెరీ గుడ్ ఇమిటేటర్, చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు. ఎవరైనా చూసి ఒక 5 minutes అబ్జర్వ్ చేసి హీ కెన్ యాక్ట్ లైక్ దెమ్. సో బేసిక్లీ అందరూ షూట్ చేస్తుంటే పైకి వెళ్ళి మేడపై నుంచి వీడియోస్ తీస్తూ ఇలా ఎక్కువ ఆట పట్టించేవాళ్ళు మేము ఇద్దరం. తను అందరిని ఇమిటేట్ చేస్తే విపరీతంగా నవ్వేదాన్ని. సో చాలా ఫన్ ఫిల్డ్ గై హీ ఇస్. సో నాకైతే చాలా నచ్చింది. ఇట్స్ లైక్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా వి జెల్డ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్. మీరు ఎటువంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? నేను ఐ వాంట్ టు ట్రై ఎవ్రీ కైండ్ ఆఫ్ రోల్. బేసిక్లీ ఇప్పుడైతే ఒక మంచి తెలుగుదనం, మంచి యూనో ఆ టైప్ ఆఫ్ రోల్ చేస్తున్నా. నెక్స్ట్ ఫిల్మ్లోని కొంచెం ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ అ సిటీ అండ్ విలేజ్ బేస్డ్ రోల్ చేస్తున్నాను. మను అని ఇంకో ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్, అంటే ఇట్స్ అ వెరీ డార్క్ క్యారెక్టర్. సో అలా ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ ఆఫ్ యునో వర్సటైల్ క్యారెక్టర్స్. ఎందుకంటే ఐ థింక్ I can pull off such roles, but at the same time I should be able to show other people that what I'm capable of. So దానికోసం I'm really looking forward to different kind of roles. ఒకవేళ గ్లామరస్ రోల్స్, స్కిన్ షో చేయాల్సి వస్తే చేస్తారా? To a limit. I don't mind doing it if it's necessary, but because movie annadi it's a mixture of all kind of roles and all, so I really don't mind doing it. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను యాక్చువల్లీ రాహుల్ హీరో అండ్ రేవన్ యాదవ్ డైరెక్షన్లో ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక సాంగ్ అండ్ లైక్ కపుల్ ఆఫ్ టాకీ పార్ట్ కొంచెం మిగిలిపోయింది. అది కాకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఐఎమ్ స్టార్టింగ్ ఫణీంద్ర నార్సెట్టీస్ మను అనే ఫిల్మ్. ఇట్స్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. అలాంటి సినిమా ఇప్పటి వరకు తెలుగులో అయితే వచ్చి ఉండదు, పాటలు ఉండవు, ఏముండవు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఇట్స్ అ వెరీ డ్రామా, డార్క్, అవన్నీ మీకు ఆ కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. స్క్రిప్ట్ అయితే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ అండ్ బేసిక్లీ ఇప్పుడు సెట్ అవన్నీ ఎరెక్ట్ చేస్తున్నారు. సో ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ ద ఫిల్మ్. ఇంకో ప్రాజెక్ట్ ఇన్ ద పైప్ లైన్ ఉంది, బట్ ఇట్స్ ఐ లవ్ ద స్టోరీ. కొంచెం ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది కూడా ఇట్ విల్ ఆల్సో టేక్ ఆఫ్. మను మూవీలో హీరో రాజా గౌతమ్, హీ ఈజ్ బ్రహ్మానందం సన్. బట్ మూవీ ఈజ్ నాట్ హీరోయిన్లా ఉండదు, మీకు అన్ని క్యారెక్టర్సే ఉంటాయి మూవీలో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాజా గౌతమ్ హ్యాస్ యునో వెరీ క్లియర్, చాలా బాగా సెట్ అయిపోయాడు. హీస్ బీన్ ట్రావెలింగ్ విత్ ద మను టీమ్ ఫణీంద్రతోని చాలా కాలం నుంచి హీస్ ట్రావెలింగ్. సో ఆ క్యారెక్టర్కి ఆ ఫిజికల్ అపియరెన్స్ మొత్తం గ్రూమ్ చేసుకున్నాడు క్యారెక్టర్కి తగ్గట్టు. సో మీరు చూస్తే యాక్చువల్లీ నీలా అనే క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. చాలా ఫ్రెంచ్ గెటప్ ఉంటుంది మీకు, డ్రెస్ వేసుకోవడం కానీ, నా హెయిర్ కానీ అంతా చాలా ఒక ఫ్రెంచ్ లుక్ ఉంటుంది మీకు. ఇట్స్ లైక్ టిపికల్ తెలుగు లుక్స్లా ఉండవు. సో ఇండియన్ లుక్ లాగే ఉండదు మీకు చూస్తే. సో Thank you so much Chandni Chaudhary and all the very best. Thank you. You have what is known as anti-retrograde amnesia. నీ గతాన్ని నువ్వు మర్చిపోయావు. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదే ఆలోచిస్తున్నా. హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన.